దేవాది దేవునికి వేలాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాం. మన డైలీ ప్రేయర్ గ్రూప్ వాళ్ళందరూ కూడా బిడ్డలను బట్టి ఎంతగానో ప్రార్థిస్తున్నాం. మనందరం కలిసి పెట్టడం కానీ స్పందించి ప్రార్థన అవసరతలో ఎంతగానో చేస్తూ ఉన్నారు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇదిగో ఈ సైడు నా ఫ్రెండ్ మౌనిక గారి పెద్ద చెల్లి జ్యోతి గారు. మరి నేను అన్నాను కదా ముందే, నేను వెళ్తున్నానమ్మా, వాళ్ళని దర్శించే భాగ్యం దేవుడు నాకు అనుగ్రహించాలి, ప్రయాణం చేయగలిగే శక్తి నాకు దేవుడు ఇవ్వాలని చెప్పాను కదా. చక్కగా చేర్చాడు దేవుడు. మంచి ప్రేమతో నన్ను ఆహ్వానించుకొని ప్రేమతో మాట్లాడుకుంటున్నాము. మరి దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి బిడ్డకి యాంజియోగ్రామ్ లేకుండా అది క్యాన్సిల్ చేసిన దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థించిన మీ అందరికీ కూడా నేను చాలా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నా ఫ్రెండ్తో కూడా 2 మాటలు చెప్పిస్తాను ఇప్పుడు. అలాగే జ్యోతి గారు రిటైర్మెంట్ డబ్బులు ఇంకా రాలేదు గవర్నమెంట్ నుంచి, అవి కూడా త్వరగా విడుదల వచ్చేటట్టు ప్రార్థన చేయాలి. మరి బిడ్డలు, వారికి ఇద్దరిద్దరు బిడ్డలు, మరి మౌనిక గారికి 2 బిడ్డలు, వారి కుటుంబాలను దేవుడు దీవించాలని, మరి జ్యోతి గారికి 2 బిడ్డలు, వారి కుటుంబాలను దేవుడు దీవించాలని, జ్యోతి గారి కోడలు ఇప్పుడు నిండు గర్భవతి, కాన్పు కొరకు ఎదురు చూస్తూ ఉందన్నమాట. ఆ విషయం కూడా మనం ప్రార్థించవలసిన వారమై ఉంటున్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మౌనిక గారు కూడా ఒక థ్యాంక్స్ చెబుతారు, చూడండి, వినండి. మీ అందరికీ వందనాలండి. నాకు యాంజియోగ్రామ్ పడకుండా ప్రార్థించారు కదా, మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దేవుని కృపలో ఇప్పుడు కొంచెం బాగానే ఉంది. ఇంకా పరిపూర్ణమైన ఆరోగ్యం కొరకు, స్వస్థత కొరకు ప్రార్థించండి మీ అందరూ. థ్యాంక్ యూ ఆల్. నువ్వు ఇప్పుడు చెప్పురాను జ్యోతిగా, ఒక మాట చెప్పు. మా కొరకు ప్రార్థిస్తున్నాం, మీ అందరికీ మీ అందరికీ నా ధన్యవాదాలండి. మా కోడలు డెలివరీ గురించి, మా ఫ్యామిలీ గురించి నేను ప్రేయర్ సెల్లో ప్రేయర్ చేస్తూ ఉంటాను. మా పేరు జ్యోతి. మీరందరూ అనుదినం జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాను. నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా త్వరలో వచ్చేలాగా మీరందరూ ప్రేయర్ చేస్తూ ఉండండి. మీ అనుదిన ప్రార్థనలోను, ప్రేయర్ సెల్లోను. మరోసారి మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటాను. దేవునికి స్తోత్రం. సాయంత్రం నేను స్వాతి గారితో కూడా నేను ఫోటో తీసి వీడియో పెడతానమ్మా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.